ప్రైజ్ ద లార్డ్. జనవరి 12వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. మేలు చేయునుద్దేశించుచున్నాను గనక భయపడకుడి. జెకర్యా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రజలుగా ఉండవలసినటువంటి యూదా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దృష్టికి అయోగ్యంగా జీవించి ఎన్నో కష్టాలు, నష్టాలు తెచ్చుకున్నారు. చెరకు అప్పగించబడ్డారు. అయితే దేవుడు వారి పట్ల దయతలచి చెర నుంచి విడిపించిన తరువాత జెకర్యా ప్రవక్త ఆ ప్రజల మధ్యలో ఉండి వారికి చక్కటి బోధను బోధిస్తూ, సన్మార్గములో నడిపిస్తూ, దేవుని వాగ్దానాలను వారికి అందిస్తున్న తరుణంలో పలుకబడిన మాటిది. నేను మేలు చేయి ఉద్దేశించుచున్నాను గనక భయపడద్దు అని అంటున్నాడు. దేవునికి మంచి ఉద్దేశాలుంటాయి. మన ఎడల ఆయనకు కలిగిన ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. మన జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని పరిస్థితులకు తల్లడిల్లిపోయి దేవుడు మనకు కీడు చేస్తున్నాడేమో అని అనుకుంటాం. దేవుని ఉద్దేశం మేలు చేయటమే, కీడు చేయటం కాదు. ఆయన నీకు మేలు చేయబోతున్నాడు. నీవు మేలు పొందబోతున్నావు. నాకు ఈ కార్యం జరిగితే బాగుండు, నాకు ఈ మేలు జరిగితే బాగుండు, నాకున్న ఈ రోగం నుంచి విడుదల పొందితే బాగుండు, నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటే బాగుండని నీవు అనుకుంటున్నావు కదా. ఖచ్చితంగా దేవుడు నీకు జరిగిస్తాడు. నీవు ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన చిత్తాన్ని ఎరిగి జీవించినప్పుడు దేవుడు ఎందుకు మేలు చేయడు? తన భక్తులెందరికో మేలు చేశాడు. నీకు కూడా తప్పక మేలు చేస్తాడు. ప్రస్తుతం నీకున్న పరిస్థితులను బట్టి నీవు భయపడద్దు. మనుషుల మాటలకు, వారు పెడుతున్న నిందలకు నీవు జడియద్దు. దేవుని మార్గంలో నడు. దేవుని మాటలను హృదయముతో నీవు నమ్ము. నీ దేవుడు నీకు తప్పక మేలు చేస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.